దాదాపు 1 సంవత్సరం అవుతుంది నేను అభినయ దర్శన్ని పక్కన పెట్టి అతనితో మాట్లాడి. సంవత్సరం నుంచి నువ్వు నాతో ఎందుకు దూరంగా ఉన్నావో, అజయ్ బాబుకి అభినయ దర్శన్కి మాటలు ఎందుకు లేవో, ఏం జరిగిందో క్షుణ్ణంగా పిన్ టు పిన్ అన్ని చెప్తాను. అజయ్ బాబు చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. చాలా మంది నన్ను అడిగారు అభినయ దర్శన్ కూడా కలుపుకోండి, కానీ 1 year గా అతనితో నేను ఒక ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయలేదు, అతనితో నేను కలవలేదు, ఒక మాట మాట్లాడలేదు. అదంటే సంవత్సరం నుంచి అంట నన్ను దూరం పెట్టాడట. నీతో సహవాసం అయిన తర్వాత నేను చెడిపోయాని చెప్పి అందరు నన్ను అంటారు. అరే ఏంట్రా ఇది? ఒక సాటి మనిషిగా జరిగినటువంటి ఇన్సిడెంట్ అనుకున్నటువంటి నిజాలు బయటికి తీసుకురామని చెప్పాను. రెడీగా ఉండు విత్ ఎవిడెన్స్ చెప్తా నేను. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దీన్ని అదునుగా తీసుకొని అజయ్ బాబు ఫేక్ పాస్టర్, అజయ్ బాబు అభినయ దర్శన్ ని సపోర్ట్ చేశాడు అని మాట్లాడడం నాకు చాలా బాధను కలిగిస్తోంది. నువ్వు నేను ఎందుకు దూరం అయ్యామో, నీ మైండ్ సెట్ ఏంటో, మన ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం. నీ గురించి నాకంటే ఎవరికి ఎక్కువ తెలీదు. నేను మాట్లాడతా ఈరోజు. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఏ సంబంధం లేని నన్ను అభినయ దర్శన్కి సంబంధించినటువంటి ఆ విషయంలోనికి లాగి నా కుటుంబాన్ని బజార్కి ఏర్చాలని చూడకండి. అజయ్ బాబు, నీ రక్తాన్ని గార్చావు నా కోసం, నన్ను శుద్ధీకరించడానికి, బహిష్కరించడానికి. నేను దేవుని కోసం పనిచేస్తున్నాను. ఇప్పటికే ఎన్నో నిందలు, అవమానాలు, భారాలు మోసాను. అజయ్ బాబు గారు మీ మీద కూడా కౌంటర్ వీడియో చేస్తాను సార్. ఎందుకు? క్రైస్తవ సమాజం నుంచి అభినయ దర్శన్ బహిష్కరించాలి. అరే నువ్వు ఎవడరా నన్ను బహిష్కరించడానికి? ఏం మాట్లాడతావు నువ్వు? నన్ను బహిష్కరిస్తావా నువ్వు? నువ్వు పెద్ద పుడింగా క్రైస్తవ సమాజానికి? నువ్వే పెద్ద దొంగవి. మజాక్ చేస్తుండేనారా నువ్వు? ఇంకా నిజం చెప్తున్నాను, ఎంత ఫీల్ అయిపోయినా. అరే ఇట్లా మజాక్ ఇంకొకసారి ఏకరా నువ్వు. క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి బహిష్కరించేద్దాం అభినయ దర్శనాన్ని సంప్రదిస్తావా క్రైస్తవుల్ని? నువ్వు ఎవడు నన్ను బహిష్కరించడానికి? నేనెవడిని బహిష్కరించబడటానికి? క్రైస్తవ సమాజం మీ తాతదా ఎవడిది? నువ్వు రక్తం ఇచ్చి నన్ను గడిగావా? నీ రక్తంతో గడిగినట్టుంది నన్ను. నువ్వు మోసగాళ్ళకే మోసగాడివి, దొంగలకి దొంగవి. నువ్వు కూడా నా కోసం కౌంటర్లు మాట్లాడడం చాలా కామెడీ అజయ్ బాబు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మీ ముగ్గురు మీదనే మాట్లాడతా. ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది మాట్లాడారు, నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళని హైలైట్ చేయను. నేను ఎవరేంటా అనేది క్లియర్ గా చెప్తా. రాజకీయ సమాధి అయిపోయాడా అభినయ దర్శన్? అవును, క్లియర్ గా ఉందిగా. చాలా మంది అనుకుంటారు అయిపోయిందిరా నీ కథ, అయిపోయిందిరా నీకు. అయిపోలేదురా నా కథ. మాకు నమ్మకం లేదురా, ఏమనుకో. అదే పాడేరు నియోజకవర్గంలో అదే గ్రామస్తులు ఫోన్ల మీద ఫోన్లు చేసి వందలాది మంది, అన్న ఎప్పుడొస్తారన్నా పాదయాత్ర మొదలు పెడదాం, ఇంతకు ముందు కంటే ఘనంగా చేద్దాం, ఇంకా ఎక్కువ మంది మీ వెనక మేము ఉన్నామని ధైర్యం చెప్పి నన్ను రమ్మంటున్నారా బాబు? ఎందుకు? అడుగు తింటానికా? అది నా గెలుపు. నేను ఏం చేశానో, ఎంత కష్టపడ్డానో, ప్రజల కోసం ఎలా మాట్లాడానో, నా మంచితనం ఏంటో, నా మనసు ఏంటో నేను పాదయాత్ర చేసినటువంటి ప్రజలకు తెలుసు. మీకేం తెలుసు? నాతో ఏ రోజు ఒక 5 నిమిషాలు మీరు మాట్లాడలేదు, నాతో నడవలేదు, నాతో ఫ్రెండ్షిప్ చేయలేదు. పాడేరు ప్రజలు ఇప్పుడు నన్ను నమ్మకపోతే నేను ఓడిపోయినట్టు, నేను నష్టపోయినట్టు. పాడేరు నియోజకవర్గం ప్రజలు రమ్మంటున్నారా నన్ను పాదయాత్రకి? నేను నమ్మను. పిలుస్తున్నారు, బతిమాలుతున్నారు, ఏడుస్తున్నారు. ఎక్కడైతే దాడి ఘటన జరిగిందో, ఎక్కడైతే నీరు తోటపాలెం ఉందో, ఆ గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు, పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నాకు ఫోన్లు చేసి ఎప్పుడొస్తారన్నా, మీరు అధైర్యపడద్దు, మీరు భయపడద్దు, మీరు వెనకడుగేయద్దు, మేమున్నాం మీరు రండి, మేమున్నాం మీరు రండి అని నన్ను ధైర్యం చెప్పి పిలుస్తున్నారు. నన్ను వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. చెప్పండి, ఎవరు నమ్మలేదు నన్ను? మీరు నాకు నమ్మకపోతే నాకే వచ్చిన నష్టం ఏంటి? నేను మీ ఊర్లో పాదయాత్ర చేయలేదు కదా. రేపు నేను మీ ఊరికి వచ్చి మీ ఊర్లో పాదయాత్ర చేస్తే మీరు కూడా నన్ను నమ్ముతారు, నేనేంటో మీకు అర్థమవుతుంది. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఏ పాడేరు నియోజకవర్గంలో ఎక్కడైతే దాడి ఘటన జరిగిందో ఆ ప్రజలు నన్ను నమ్ముతున్నారు, నన్ను హక్కున పెట్టుకున్నారు,
వాళ్ళ గుండెల్లో నాకు చోటు ఇచ్చారు. ఈ రోజుకి నా కోసం ఏడుస్తున్నారు, నన్ను రమ్మంటున్నారు. అలా కాదు, అలా ఇదిగో ఇలాంటి మాటలు వినే అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిపోదలుచుకోలేదు. అదిరా నా మంచితనం అంటే, అది అభినయ దర్శన్ అంటే, అది నా గెలుపు అంటే. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్. రాజకీయ ప్రస్థానం ముగిసిపోయిందంట అజయ్ బాబు అన్నట్టు కామెడీ. వీళ్ళు వెళ్ళరు రోడ్ల మీదకి, చెప్పులతో కొడతారు కాబట్టి. నన్ను ఎవరు కొట్టరు, ఎందుకంటే నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడను కాబట్టి. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న. నన్ను ఎవరు కొట్టరు, ఎందుకంటే నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడను కాబట్టి. అటు చూడు బే. ఇద్దరు వచ్చి నా చేతులు పట్టుకుని లాగేశారు. పడ్డాక ఇంకొక ఇద్దరు వచ్చారు. నలుగురు కలిసి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయారు. బీర్ బాటిల్ ఉంటుంది కదా, బీర్ బాటిల్ తో పగలగొట్టి ఇక్కడ ఫస్ట్ స్టమక్ లో గట్టి పొడిచిపోతే నేను తప్పించుకునే ప్రయత్నంలో గట్టి గీసుకుపోయింది. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది.